సంగారెడ్డి జిల్లా పటంచెరులో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు విజయవంతంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీగా యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎస్ఏఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదన్నారు. సరూర్ నగర్లో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను కూడా గాలికి వదిలేసిందని విమర్శించారు. వచ్చే 10 రోజుల్లో ఎస్ఏఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 422 పోలింగ్ బూత్లలో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యువ సంగ్రామ సదస్సు విజయవంతంతో పాటు ఎస్ఏఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. దాని ప్రకారంగా అన్ని జిల్లాల్లో రేపు వాటి ఆటలు మాట్లాడి మైకులు పెట్టి ఒక స్పీచ్ తయారు చేసి వెంటనే పెట్టి మొత్తము దాన్ని ఎక్కడికైనా దింపాలని ఆలోచనకొని మేము ప్లాన్ చేస్తా ఉంటాం. అందరినీ మాట్లాడుకొని ఆ విధంగా చేసినట్లయితే మొత్తం ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగి ప్రజలు అవగాహన వచ్చి కుటుంబ పోతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా చేయాలని ఆలోచనలో పెట్టుకుంటా ఉన్నాం. దాని తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రకారంగా 422 బూతుల నిర్మాణం మీటింగ్ తొందరలోనే 18 తారీఖు సదస్సు తర్వాత 19 రోజులు వాళ్ళ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి 10 రోజులు నిన్న సాయంత్రం మనకు ఏపీలో ఎస్ఎస్సీ ఇచ్చిన తెలిసింది. అక్కడ ఇస్తే మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని 15 నుంచి 20 రోజుల సమయంలో మన నియోజకవర్గంలో స్టేట్ పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ పెంచుకున్న వాళ్ళ ముందుగా చెప్పి అందరికీ కొడతా ఉంటుంది. దాంతో పాటు రెండో విషయం, యువ సంగ్రామ సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలో అయితే యువతకు జాబులు ఇవ్వడము అది అక్కడ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పట్టణ నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మంది టార్గెట్ పెట్టి పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్లు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 మంది 5,000
డిక్లేర్ చేస్తా ఉన్నాం మా కార్యకర్తల బలంతో. ఆ నమ్మకం ఉంది కాబట్టి డిక్లేర్ చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటల మీటింగ్ 10 గంటలకే చెప్తా ఉన్నారు. 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అందులో భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకుని ఇంటికి రావడానికి 2 కూడా అవుతుంది. ఉత్తరి యాక్సిస్ చేయకుండా ఇక్కడ అయితే మన ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ అంటే రాకుండా రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ తోటి వేదిక మీద ఉన్న పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పగడబంది ప్లాన్ తోటి 5,000 మందికి తగ్గకుండా ప్రతి బడికి జెండా, ప్రతి బడికి ఎక్కడ ఉన్న సిగ్నల్, ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టి ఎక్కడ పెట్టి మీద డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రియాంక గాంధీ ద్వారా మరి పచ్చి అబద్ధాలు చెప్పించి మరి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, యువతలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి గౌరవ వర్గీకరణ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆదేశాలు మేరకు ఏదైతే మన పెద్ద ఎత్తున యువత మీటింగ్ పెట్టుకుంటామో దాని సందర్భంగా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 3,000 నుంచి 5,000 మందిని తరలించాలని చెప్పి ఏదైతే పార్టీ ఆదేశాలు దానికి సంబంధించి ఇవాళ మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మరి అదే రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సందర్భంగా ఇక్కడికి రావడం, మరి వారితో పాటు గ్రీన్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం పలుతూ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ రకంగా 10 సంవత్సరాల్లో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిందో దాన్ని తలదన్నే విధంగా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ వేస్తాం. ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్తాం. మరి ఎవరైతే ఉద్యమకారులు వారికి మేము 250 గంటల ప్లాట్ ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. ఉన్న మాయమాటలన్నీ ఎన్ని మాయమాటలు చెప్పగలుగుతామో అన్ని మాయమాటలు చెప్పి మరి మీ అందరికీ తెలుసు యూత్ డిక్లరేషన్ అనే పేరుతోటి సర్వనగర్లో ప్రియాంక గాంధీ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి వాళ్ళ 3 సంవత్సరాలు అయింది. దాదాపు 3 సంవత్సరాలు 3 నెలలైతే కావస్తుంది. ఇంతవరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే 40,000 జాబ్ల గురించి సంతకం పెట్టి రెడీగా నోటిఫికేషన్ తీయకుండా ఉండేదో ఆ జాబులు తప్ప మళ్ళా ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన కారణాలని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. మరి దాన్ని నిరసిస్తూ మొన్న జాబ్ క్యాలెండర్ ఇబ్బంది అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఒక ధర్నా పెట్టుకుంటే అందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భం. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేదు అని విద్యార్థులందరూ కూడా మరి ఒక ధర్నా చేసి కాలేజీలు బంద్ అని చెప్పి చెప్తే వాళ్ళందరినీ కూడా మరి తీసుకుపోయి నోటిఫికేషన్ చేయడం. కొన్ని కాలేజీలందరూ కూడా మేము నడవలేకపోతున్నాము. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్లు మరి ఉన్నది ఇవ్వకపోతే కాలేజీలు నడవలేకపోతున్నామని కాలేజీ యాజమాన్యం చెప్తే వాళ్ళ మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, ఏసీబీ రేట్లు, మరి వాళ్ళ మీద విద్యా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళ సదస్సు చేయాలని చెప్పి అలాగే ఎస్ఐఆర్ అంశం మీద ఏ విధంగా మనకు ముందుకు పోవాలన్న విషయాలు 2 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్లయితే రేపు రాబోయే ఎలక్షన్ లో కార్పొరేటర్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, మండలాలు కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత బెనిఫిట్ కావడానికి అవసరాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి 3 చొప్పున మనకి బూత్ కమిటీ మెంబర్ తీసుకోవడం జరిగింది. 422 బూతులు
ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎప్పటి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మటుకు పర్సనల్ సమస్యలన్నీ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి దాన్ని ఫాలో చేసి మామూలు ఇప్పించేటైతే పూర్తి స్థాయిలో పటంచల్ నియోజకవర్గం అంటే మినీ ఇండియా 28 రాష్ట్రాలు ఉన్నారు. మనం తెలుగులో ఇంగ్లీష్ లో హిందీలో యాప్ ద్వారా వారిగా పంపడం జరుగుతూ ఉంటుంది. నేను ఎంఆర్ఓలు ఎంపీలు డీసీలతో మాట్లాడితే 29 to 30% వరకు మనకు రావడం తీసుకోవడం జరిగింది. బిఏలో సభ్యులు వాళ్ళు ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు కొద్ది వాళ్ళకంతా చదువు తక్కువ ఉండి మాకు ఇవ్వలేకపోతా ఉన్నారు. మన వాళ్ళందరూ భూతం ఇవ్వాలంతా చదువుకున్నవారు. వాళ్ళకి సహకరించి మనం ఫామ్స్ లిమిటెడ్ అయితే పర్సెంటేజ్ చాలా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తా ఉన్నా, స్థానిక ప్రజాప్రతినిధులు బూత్ కమిటీ మెంబర్లు ఎవరిచ్చారో వాళ్ళు ఫాలో చేసుకుంటూ ఆయా బూతులలో బిఎల్ఓస్ ఎవరుండి ఈ వర్క్ చేసినట్టయితే మనం పర్సెంటేజ్ ఎక్స్ట్రా సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఈ 15 రోజులు 20 రోజులు యాత్రలు టోళ్లు దావతులు కొద్దిగా పనిచేసుకోండి. ఈ 10 రోజులకి టైం స్పెండ్ చేసినట్టయితే రేపు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ వరకు రిజల్ట్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ పనిచేస్తా ఉన్నా. ఇది సిఎస్ఆర్ 6 సబ్జెక్ట్.